క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాతో బాధపడుతున్నారా? నిస్సత్తుగా అనిపించడం, వీక్నెస్ ఉండడము, ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతున్నాయి ఇలాంటి అనిపించడము, లేదా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అసలు ఇవన్నీ ఏ విటమిన్ డెఫిషియన్సీ వలన వస్తాయనేదే ఈ వీడియోలో చెక్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిడ్నీ న్యూట్రిషన్ తెలుగు. ఐఎమ్ దీపికా శర్మ, సర్టిఫైడ్ డైటిషియన్, నెఫ్రాలజీ. క్రానిక్ కిడ్నీ డిసీజ్ లో అనీమియా అనేది ఓన్లీ కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గినప్పుడే కాదు, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, లేదంటే మన బాడీలో వైటమిన్ B9 అంటే ఫోలిక్ యాసిడ్, వైటమిన్ B12 అంటే కొబాలమిన్, ఈ రెండూ తగ్గినప్పుడు కూడా మనకి అనీమియా అనేది వస్తుంది. ఐరన్ అనేది మన హిమోగ్లోబిన్ ఫామ్ అవడానికి హెల్ప్ అయితే, వైటమిన్ B9 అండ్ B12 అనేవి మన బ్లడ్ సెల్స్ డివైడ్ అయ్యి కొత్త సెల్స్ ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తాయి. ఎప్పుడైతే సఫిషియెంట్ ఐరన్ ఉండి B9 అండ్ B12 లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతాయో, అప్పుడు మన బ్లడ్ సెల్స్ అనేవి, మన RBC ఎన్లార్జ్ అవుతాయి, అంటే పెద్దవవుతాయి, కానీ ఎఫిషియెంట్ గా వర్క్ చేయవు. సో మీ సీరం ఫెరిటిన్ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు మీరు మీ డాక్టర్ రికమెండ్ చేసిన ఐరన్ సప్లిమెంట్ వేసుకోవాలి. ఒకవేళ ఐరన్ వేసుకోవడం వల్ల మీకు కాన్స్టిపేషన్ అంటే మోషన్ పాస్ చేయడం కనుక కష్టంగా ఉంటే, మీరు ఐరన్ని బిస్గ్లైసినేట్ ఫామ్లో యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐరన్ సప్లిమెంట్స్తో పాటు B9 అండ్ B12 కూడా మీరు వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మనకి హెల్దీ RBC ప్రొడక్షన్ రాదు. దాని ఇంపాక్ట్ మీకు నిస్సత్తుగా అనిపించడం, వీక్నెస్ ఉండడం, గుండె దడ అనిపించడం లాంటివి ఉంటాయి. లేదు మీకు B9 అండ్ B12 వైటమిన్ సఫిషియెంట్గా ఉంది బాడీలో అంటే ఓన్లీ ఐరన్ సప్లిమెంట్తో మీరు కంటిన్యూ చేయొచ్చు.